కాంగ్రెస్ బీజేపీ రింగ్ ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ స్కామ్ పై జంగ్. అసెంబ్లీ చిట్చాట్లో సర్కార్పై వరుసగా బాంబులు పేలుస్తున్నారు బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు. ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్స్ లో 100 కోట్ల స్కామ్ జరిగిందని ఆరోపించారు గులాబీ లీడర్. ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు. మొన్నటికి మొన్న ఆర్ఎండ్బీ శాఖలో హ్యామ్ రోడ్ల టెండర్లలో 18,000 కోట్ల స్కామ్ జరిగిందని ఆరోపించిన హరీష్ రావు శుక్రవారం ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్స్ లో మరో స్కామ్ జరిగిందన్నారు. ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్స్ లో రిటైర్డ్ అధికారుల సర్వీస్ పొడిగించుకుంటూ సీఎం రేవంత్ రెడ్డి అక్రమాలు చేస్తున్నారని ఆరోపించారు. ఒక్కో ప్యాకేజ్ 1000 కోట్లుగా విభజించి తమ అనుయాయులకు కట్టబెట్టారని ఆరోపించారు. ఇప్పటి వరకు 76 స్కూళ్లకు టెండర్లు పూర్తయ్యాయన్నారు. ప్రతి టెండర్ ఎక్సెస్ వేశారన్నారు హరీష్ రావు. కేఎల్ఎస్ఆర్ కంపెనీకే 9 స్కూళ్ల టెండర్లు ఇచ్చారని తెలిపారాయన. ఈ స్కామ్ లో బీజేపీ నాయకులకు కూడా 2 ప్యాకేజీలు దక్కాయన్నారు హరీష్ రావు. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు కూడా ప్యాకేజీలు ఇచ్చారన్నారు. అసెంబ్లీలో ఆధారాలతో సహా స్కామ్ ను బయటపెడతానన్నారు డిప్యూటీ ఫ్లోర్ లీడర్. కాంట్రాక్టర్లు ఆర్గనైజ్డ్ రింగ్ గా ఏర్పడి పనులను పంచుకుంటున్నారన్నారు హరీష్ రావు. టెండర్లలో కనిష్టంగా 4.59% నుంచి గరిష్టంగా 4.96% ఎక్సెస్ తో నిబంధనల ప్రకారం 5% దాటకుండా పక్కా ప్లాన్ తో కొల్లగొట్టారని ఆరోపించారు. ఒక్కో స్కూల్ కు 250 కోట్లు కేటాయించగా అందులో సివిల్ వర్క్స్ కోసమే సుమారు 150 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారని తెలిపారు. 76 స్కూళ్లకు సంబంధించి ప్రభుత్వ అంచనా వ్యయం 10,199 కోట్లు కాగా కాంట్రాక్టర్లు దాన్ని 10,693 కోట్ల ఎక్సెస్ తో దక్కించుకున్నారని అన్నారు. అంటే కేవలం ఈ టెండర్ల ద్వారా సుమారు 494 కోట్లు ప్రజాధనాన్ని అదనంగా దోచిపెడుతున్నారని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్తో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నియోజకవర్గం, మదిరా సహా మంత్రుల నియోజకవర్గాల్లో అత్యధికంగా ఎక్సెస్ ధరకు టెండర్లు కేటాయించారన్నారు హరీష్ రావు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో స్కూళ్ల నిర్మాణాలను ఆపేశారన్నారు హరీష్ రావు. ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణంలో 100 కోట్ల కుంభకోణంపై శాసనసభలో ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు.